నీకు పుణ్యం ఉంటుందే, ఆ ఆస్తి కాగితాలు ఆయన దగ్గరుంటే మమ్మల్ని బతకనిచ్చేలా లేడు. ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకోవే. ఇలాంటిదేదో జరుగుద్దని నీ ముందే అనుకున్నాను. నువ్వేం బాధపడకక్క, నేను వచ్చేస్తున్నాను. ఏంటి అర్థం చేసుకునేది? నీకు నీ వాళ్ళు ముఖ్యమైతే నాకు నా బిడ్డ ముఖ్యం. నోరు మూసుకుని ఇంట్లో ఉండు. మా అమ్మకి పక్షవాతం వచ్చిందంటండి. నిజమా? గౌతమి, 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 సారీ అను, ఎంత ఎర్లీగా వద్దామని ట్రై చేసినా కుదరలేదు. అత్తమ్మ గారికి ఎలా ఉంది? మళ్ళీ ఏమైనా ఫోన్ వచ్చిందా? అను, ఏం మాట్లాడేవేంటి? గౌతమ్ ఎక్కడ? లేదు. లేదంటే? నా మాట కన్నా దానికి పుట్టిల్లే ఎక్కువైపోయింది. ఏమైందను? ఏం అవడం ఏంటండి? అదే వాళ్ళు పుట్టింటికి వెళ్తానంటే అటు ఇటు తిరిగితే నా బిడ్డకి ఏమవుతుందోనని ఇల్లు కదలొద్దన్నాను. మా అమ్మకు అలా జరిగినా దాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్లలేక నేను ఇంట్లో ఉండిపోతే కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. చెప్పకుండా వెళ్ళిందా? అవును. నా మాట అంటే లెక్కుంటేగా నాకే ఇంట్లో చెప్పేది అనుకుంది. మా అమ్మ కన్నా అది ముఖ్యం, దాని ఆరోగ్యం ముఖ్యం అని నేను ఆగలిగాను గాని నా మాట ముఖ్యమని అది ఆగలేకపోయింది. వెళ్ళిపోయిందా? అల్లుడు గారు. మావయ్య గారు, గౌతమ్ ఇక్కడికి వచ్చిందా? ఇక్కడికా? రాలేదు బాబు. ఏం బాబు, మళ్ళీ ఏమైంది? అదేం లేదు, ఇంట్లో కనిపించకపోతేను ఒకవేళ అక్కడికి వచ్చిందేమో అని. కనిపించకపోవటం ఏంటి బాబు? మీరేం కంగారు పడకండి, తనే గుడికో వెళ్ళి ఉంటుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. గౌతమి అక్కడ కూడా రాలేదంట. అక్కడికే వెళ్ళలేదా? మరెక్కడికి వెళ్ళుంటుంది? అమ్మా గౌతమి, అనసూయేదమ్మా? ఆయన ఇంకా ఇంటికి రాలేదు పెద్దనాన్న. ఆయన వచ్చాక వస్తుంది. పెద్దమ్మకి ఇలా జరిగిందని తెలిసి ఉండబట్టలేకొచ్చేశాను.
పెద్దమ్మ మహాలక్ష్మిలా ఉండేదానివి ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. రాతనెవరూ మార్చలేరు కదమ్మా. రామ్మా, ఇలా కూర్చో. ఆ పసరు నేను పట్టిస్తాను. నేను రాస్తాలే పెద్దనాన్న. నీకెందుకమ్మా, నేనున్నానుగా. రా, ఇలా కూర్చో. నాకు అమ్మంటే పెద్దమ్మేగా. మా అమ్మకు నేను సేవ చేయకూడదా? అయ్యో, నువ్వు చేయకూడదని కాదు తల్లి, చిన్నపిల్లవి. నీకెందుకు వచ్చిన శ్రమ? ఇలా ఇవ్వు. పర్వాలేదు పెద్దనాన్న, నేనే చేస్తాను. మీరొక్కరే పెద్దమ్మని ఎంతసేపని చూసుకుంటారు? నా వృత్తి అది కదమ్మా. ఇన్నాళ్ళు జనానికి సేవ చేశాను, ఇప్పుడు నా భార్యకి సేవ చేస్తున్నాను. అల్లుడు గారికి ఈ విషయం తెలిసిందా అమ్మా? అక్క ఫోన్ చేసి చెప్పింది. అప్పుడే నాకు కూడా తెలిసింది. మా అమ్మకి పక్షవాతం వచ్చిందంటండి. పెద్దమ్మకి ఇలా జరిగిందని తెలిసాక ఉండలేకపోయాను పెద్దనాన్న. అక్కకి చెప్పొద్దామనుకుంటే అక్క బయటికెళ్ళింది. ఆయనకి ఫోన్ చేద్దామంటే ఫోన్ కలవలేదు. అక్క వచ్చే వరకు ఉండలేకొచ్చేసాను. అంటే అనసూయకు చెప్పకుండా వచ్చేసావా అమ్మా? వచ్చాక ఫోన్ చేద్దామనుకున్నాను పెద్దనాన్న. అందుకే ముందుగా నేనొస్తే మీకు కొంచెం తోడుగా ఉంటుంది అనుకున్నాను. అమ్మ కానీ ఈ అమ్మకు బాగోలేదని వచ్చేసావా అమ్మా? నువ్వు ఇలా చెప్పకుండా వస్తే కంగారు పడరు. నేను ఫోన్ చేసి చెప్తాలే. మీరే అన్నారు కదా పెద్దనాన్న, నేను మీ కూతుర్ని అని. మీరు మాట వరుసగా అన్న మాట కాదు ఇది, మనస్ఫూర్తిగా అన్న మాట. మీరు నన్ను కన్న కూతురు అనుకున్నారు, అందుకే ఇది నా బాధ్యత అనుకున్నాను. ఏమండి, ఏంటిది? ఇది సిగరెట్టు, ఇది మందు. ఈ పాడలవాట్లు కూడా నేర్చుకుంటున్నారా? ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేస్తున్నానే. రేపు నా రేంజ్కి తగ్గట్టుగా ఉండాలి కదా నా అలవాట్లు. నడమంత్రపు సిరి పడితే ఇలాగే ఉంటుంది. నడమంత్రపు సిరిగాదే, నడి వయస్సులో పట్టింది సిరి. మిస్ అయిన వయసుతో సహా అంతా అనుభవించాలి కదా. అవును, వాట్ ఇస్ దిస్? టీ. టీయా? ఓహో, టీ అన్నమాట. ఒక్క నిమిషమే. ఇప్పుడు ఈ చేయి చూడు. ఇదిగో, ఆ చెయ్యి తీసి నీ చెంప మీద ఉన్న నా అదృష్ట రేఖల్ని అద్దంలో చూసుకో. ఇప్పుడు నేనేం చేశానని కొట్టారు? ఏయ్, అర్థం కాలేదా? అయితే ఇప్పుడు ఈ చేయి చూడు. అదే, ఆ మాత్రం భయం నీ గుండెల్లో ఫిక్స్డ్ డిపాజిట్ అయి ఉండాలి. నిన్న మొన్నటిదాకా వడ్డీలకిచ్చి బతికిన ఈ కుబేరమూర్తి టీతో అడ్జస్ట్ అయ్యాడు. మరిప్పుడు క్రోటీర్ కుబేరమూర్తి. రేంజ్ మారినప్పుడు ఐటెం కూడా మారాలి కదా. అన్నీ మార్చుకునేటప్పుడు పెళ్ళాన్ని కూడా మార్చుకోకపోయారా? దరిద్రం వదిలిపోద్ది. ఎవరి దరిద్రం? నా దరిద్రం. ఏంటే వాయిస్ లేస్తుందేంటి? మళ్ళీ చెయ్యి వస్తావా? వదిలేండి. నువ్వేం టెన్షన్ పడకు. ముందు ఎన్ని మార్చినా ఫైనల్ గా మార్చేది నిన్నే. వెళ్ళి కాఫీ పట్టరాబా. ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు విషయం తెస్తాను. అబ్బో, నిన్ను చివర్లో మారుద్దాం అనుకున్నానే. మొదట్లో మార్చేదాకా నువ్వు ఆగేట్లేవుగా. ఓసేయ్, నా మినీ కాస్త నా మనీగా మారనే. అప్పుడు చూపిస్తా ఈ కుబేరమూర్తి అంటే ఏంటో.
అమ్మా ఏంటమ్మా ఇది? సారీ మావయ్య గారు, పనుల వల్ల లేట్ అయింది. అత్తమ్మ గారు మీకు ఎలా ఉంది? అల్లుడు గారు కూర్చోండి. నీకు పక్షవాతం ఏంటమ్మా? ఆరోగ్యం ఆరోగ్యం అంటూ నాన్న అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేవారు. పెద్దమ్మకేం కాదక్క. పెద్దనాన్న ఇల్లు కదలకుండా చూసుకుంటున్నారు. త్వరలోనే పెద్దమ్మ మామూలు మనిషి అవుతుంది. నువ్వేంటే చెప్ప చేయకుండా వచ్చాడువేనా? ఎంత కంగారు పడ్డామో తెలుసా? నీ గురించి, బిడ్డ గురించి. మా అమ్మకి ఇలా అయిందని తెలిసిన మనసులోని బాధని దాచుకుని నేను నీకోసం చూస్తుంటే నువ్వు నీ పాటికి వచ్చేస్తావా? పెద్దమ్మకి ఇలా జరిగిందని నాతో చెప్పకుండా నీ పాటికి నువ్వు బాధపడితే సరిపోతుందా? నా గురించి నువ్వెంత ఆలోచిస్తావో నీ గురించి నేను అంతే ఆలోచిస్తాను. ఏం నువ్వు ఆలోచించేది? అసలే నీ కొంట్లో బాలేదు, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. నీ పాటికి నువ్వు వచ్చేస్తే దారిలో ఏదైనా జరిగితే? మా అమ్మ గురించి నాకు లేని శ్రద్ధ నీకంటే ఇలా జరిగిందని ముందు తెలిసింది నాకేగా. ఎందుకు ఆగాను? నీకోసమేగా. నా గురించి నువ్వు ఆలోచిస్తుంటే నీ గురించి నేను ఆలోచించాలిగా. అందుకే నువ్వు రానివ్లా. నన్ను వదిలిపెట్టి నువ్వు రావనే నేనే వచ్చేసాను. పెద్దమ్మ మీ అమ్మే కాదక్క, మా అమ్మ కూడా. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి గొడవ ఎందుకమ్మా? ఎందుకంటే అయినా నేను ఎంత కంగారు పడ్డామో తెలుసా? కడుపుతో ఉంది, ఎండల్లో పడి దాని ఇష్టానికి తిరిగితే రేపటికి ఏదైనా జరిగితే? ఇది ఇల్లు కదలకూడదని ఆయన వచ్చేదాకా కదలకుండా నేను కూర్చుంటే ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసింది. నువ్వేమో ఫోన్ ఇంట్లోనే పెట్టావు, ఆయన ఫోన్ ఏమో కలవలేదు. పెద్దనాన్న ఒక్కరు పెద్దమ్మని ఎలా చూసుకుంటారు? మనిషి తోడుండాలి కదా, అందుకే వచ్చేసాను. వచ్చేసిందంటే వచ్చేసింది, ఎలా చెప్తుందో చూడండి. అను, గొడవ పడ్డాకు వచ్చావా, మేము చుట్టాకు వచ్చావా? నేను గొడవ పడుతున్నానా? బాధపడుతున్నానండి. దీన్ని బాధపడ్డామంటారా? నేనేం చేసినా మీకు ఇలాగే ఉంటుంది. అది కడుపుతో ఉందండి, నా బిడ్డని మోస్తుంది. నా బిడ్డకి ఏమవుతుందో అనేగా అమ్మకి ఇలా ఉందని తెలిసినా మీరు వచ్చేదాకా రాకుండా ఆగాను. ఈ లోపల దీనికేంటి తొందర? నీ బిడ్డ గురించి నువ్వు ఆగిపోయావు, మా అమ్మ గురించి నేను ఆగలేకపోయాను. లేడు కాబట్టి బిడ్డంటే నీకెంత ప్రేమో, లేదు కాబట్టి అమ్మంటే నాకంత ప్రేమ. తల్లిని నేనైనా నా బాధ్యత నువ్వెలా తీసుకున్నావో, బిడ్డవి నువ్వైనా నీ బాధ్యత నేను అలానే తీసుకున్నాను. ఎప్పుడు నా గురించి ఆలోచిస్తే నీ గురించి నువ్వెప్పుడు ఆలోచించుకుంటావక్క? చూసావా నాన్న ఎలా మాట్లాడుతుందో? నువ్వైనా చెప్పు నాన్న. ఏం మాట్లాడమంటావమ్మా? ప్రేమలో, అభిమానంలో, త్యాగంలో మీరిద్దరూ పోటీ పడుతుంటే ఏం మాట్లాడమంటావు? మాట చెప్పే స్థితిలో మేము లేము, వినాల్సిన స్థితిలో మీరు లేరు. మీ మధ్యలోకి మరొకరు రావడం అంటే తెలియక రావడమే. మీ మధ్య అనుబంధాన్ని విడదీయటం ఎవ్వరి వల్ల కాదు. సంతకం పెట్టు. ఏంటివి? నువ్వు పని చేయాలే కానీ ప్రశ్నలు అడగకూడదు. అది మన డీల్లో కండిషన్ నెంబర్ 1.
కండిషన్స్ నువ్వు పెడితే సరిపోదు, దానికి నేను ఒప్పుకోవాలి. అన్ని రోజులు నిన్ను కాపాడి అంత సింపుల్గా నిన్ను పెళ్లి చేసుకొని అంత గ్రాండ్గా శోభనం గదిలో నన్ను నేను నీకు సమర్పించి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఎందుకు? నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనేగా. నా కష్టానికి నీ కన్నీళ్లు సాయం చెయ్యాలి. నవ్వుతూ ఎలాగూ పెట్టవు, ఏడుస్తూనే ఆ కాగితాల మీద సంతకం పెట్టు. మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? ఏముంది, అన్ని ఎకరాల్లో గ్రానైట్ రాయి పడితే మీ అన్నే సింపుల్గా ఊరికి దానం చేస్తే చూస్తూ ఊరుకుంటావా ఏంటి? అందుకే కోర్టులో స్టే ఆర్డర్ కోసం నీ సంతకం నాకు కావాలి. మా అన్నయ్య ఇచ్చేశాక ఇప్పుడు దాని మీద స్టే తీసుకురావడం ఏంటి? నలుగురిలో పరువు పోతుంది. మరదేగా నాకు కావాల్సింది. ఊరి జనం ముందు అందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి ఇప్పుడు కోర్టులో స్టే ఆర్డర్ కోసం ట్రై చేశానని తెలిస్తే మా అన్నయ్య అల్లాడిపోతాడు. అది మీ ప్రాబ్లం. ప్రాణం పోయినా నేను ఈ పని చేయను. నీ ప్రాణం పోయినా చెయ్యం. అదే నీ కూతురి ప్రాణం పోతే? చూడు, నేనాడిస్తే ఆడాల్సిన తోలు బొమ్మవి. ఆడను అనకూడదు. అలా అంటే అక్కడ ఆడుకునే నీ కూతురుండదు. ఆ రోజు నా కూతురు కన్నా నా అన్నే ముఖ్యమని వెళ్ళావు. ఏమైంది? ఆ ఒక్క డైలాగ్కి నీ కూతురు వారం రోజులు పస్తుంది. ఇక్కడ నువ్వు చేసే ప్రతి తప్పుకి అక్కడ నీ కూతురు శిక్ష అనుభవిస్తుంది. మర్యాదగా సంతకం పెట్టు. నీకెందుకంత కష్టం? మ్యాటర్ నేను చెప్తానుగా. మా అన్నదమ్ములకి చెందిన ఉమ్మడి ఆస్తిలో 10 ఎకరాల్లో గ్రానైట్ రాయి పడితే అది ఊరి జనం కోసం మా అన్నయ్య దారదత్తం చేస్తున్నాడు. అందుకు నన్ను బెదిరించి బలవంతంగా నాతో సంతకాలు పెట్టించాడు. కాబట్టి ఆ ఆస్తిని ఊరి కోసం ఖర్చు పెట్టే కార్యక్రమానికి స్టే ఇవ్వవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఇట్లు విజయ్. మ్యాటర్ అంతే. సంతకం పెట్టు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా అన్నయ్య దృష్టిలో నేను చెడ్డవాడిని అవుతాను. ఇచ్చిన ఆస్తి వెనక్కి తీసుకున్నాడంటే ఊరి వాళ్ళ ముందు మా అన్నయ్య తలెత్తుకొని తిరగలేడు. మరన్ని ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని నేనెలా వదులుకుంటాను చెప్పు? నీకెక్కువ టైం లేదు. కోర్టు టైంకి అంతా సబ్మిట్ చేయాలి. సంతకాలు పెట్టి పేపర్స్ రెడీగా ఉంచు. వెంటనే అంటే నీకు కష్టమే. అన్నా కూతురా అని ఆలోచిస్తే
సంతకం ఆటోమేటిక్గా పడుతుంది. ఆలోచించు.